నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ముందుగా ప్రేక్షకులందరికీ దుర్గాష్టమి పర్వదిన శుభాకాంక్షలు. ఈనాటి దేవీ శుభయోగం శీర్షికన సౌమ్య రూపంలో దుర్గాదేవి అలంకారంలో, శాక్తేయ రూపంలో మహాగౌరి అలంకారంలో ఉన్న అమ్మవారి అలంకార వైభవం ఏంటో, జపించాల్సినటువంటి మంత్రాలేంటో, సమర్పించాల్సిన నైవేద్యాలేంటో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు జగన్మాత సౌమ్య రూపంలో దుర్గాదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. ఈ దుర్గాదేవి అలంకార వైభవాన్ని మనం పరిశీలిస్తే, ఒకానొక సమయంలో దుర్గముడనే పేరు కలిగినటువంటి రాక్షసుడు దేవతలందరినీ పీడిస్తూ ఉన్నప్పుడు, మునులందరినీ పీడిస్తూ ఉన్నప్పుడు దేవతలు మునులు అందరూ కొండ గుహలకు వెళ్ళి తలదాచుకుంటారు. యజ్ఞాలు లేక, పంటలు పండక సృష్టిలో అనావృష్టి ఏర్పడుతుంది. అటువంటప్పుడు అమ్మవారు శతాక్షిగా అవతరించి తన వేల నేత్రాల నుంచి వర్షాలు కురిపించి ప్రకృతిని సస్యశ్యామలం చేస్తుంది. ఆ తర్వాత దేవతలు ఋషులు వీళ్ళందరి ఆకలి తీర్చడానికి ఒంటి నిండా పచ్చి కూరగాయలతో శాకంబరీదేవిగా ఆవిర్భవిస్తుంది. ఆ తర్వాత ఆహారం లేక నీరసించి ఉండిపోయినటువంటి దేవతల చుట్టూ ఒక తేజో వలయాన్ని ఏర్పాటు చేసి దుర్గముడనేటటువంటి రాక్షసుడితో 9 రోజుల పాటు యుద్ధం చేసి 10వ రోజు దుర్గముడి మీద విజయం సాధించి దుర్గా అనేటటువంటి రూపంలో భక్తులందరికీ దర్శనమిచ్చింది. కాబట్టి దుర్గాదేవి అలంకార వైభవాన్ని మనం పరిశీలిస్తే, దుర్ అంటే దుఃఖము, దుర్ అంటే దారిద్ర్యము, గా అంటే నశింపజేసేది, దుఃఖాలను దారిద్ర్యాలను పోగొట్టేది. కాబట్టి ఆ తల్లిని దుర్గాదేవి అనే పేరుతో పిలుస్తారు. దుర్గా దుర్గేతి దుర్గేయ దుర్గే నామః పరం మనుం యో జపే సతతం నిత్యం జీవన్ముక్త సమానవ. దుర్గా అనే నామాన్ని పఠిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయి, జీవన్ముక్తి మోక్షప్రాప్తిని కూడా సిద్ధింపజేసుకోవచ్చు. ఈ దుర్గాదేవి అలంకారంలో అమ్మవారు పులివాహనం మీద కూర్చొని రకరకాలైన ఆయుధాలు ధరించి భక్తులందరికీ దర్శనమిస్తుంది. దుర్గాదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఇంట్లో దీపారాధన చేశాక దుర్లభ దుర్గమ దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు పఠించాలి. దుర్గాదేవి అనుగ్రహం కోసం అమ్మవారికి బెల్లం పొంగలి నైవేద్యంగా సమర్పించాలి, దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. అలాగే దుర్గాదేవికి పులిహోర నైవేద్యం సమర్పించిన అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈరోజు శాక్తేయ రూపంలో జగన్మాత మహాగౌరి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. ఈ మహాగౌరి అలంకార వైభవాన్ని మనం పరిశీలిస్తే, పరమేశ్వరుణ్ణి వివాహం చేసుకోవటానికి పార్వతీదేవి కఠోర తపస్సు ఆచరిస్తుంది. ఆ కఠోర తపస్సు ప్రభావం వల్ల పార్వతీదేవి శరీరం మొత్తం కూడా కృశించిపోతుంది. ఆ తర్వాత పరమేశ్వరుడు ప్రత్యక్షమై పార్వతీదేవిని అనుగ్రహించి పార్వతీదేవి శరీరాన్ని గంగాజలంతో పరిశుద్ధం చేస్తాడు. అప్పుడు పార్వతీదేవి శరీరం మొత్తం కూడా గౌరవర్ణంలోకి మారిపోతుంది. అప్పుడు పార్వతీదేవికి గౌరీ అనే పేరు వచ్చిందని మనకు పురాణాల్లో చెప్పడం జరిగింది. గౌరీ అలంకారాన్ని దేవాలయంలో దర్శనం చేసుకోవటం ద్వారా వివాహపరమైనటువంటి సమస్యలన్నీ అధిగమించవచ్చు. అలాగే గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే శ్వేతే వృషే సమారూఢే శ్వేతాంబరధరే దేవి మహాగౌరీ శుభం దద్యాత్ మహాదేవ ప్రమోదద అనేటటువంటి శ్లోకాన్ని ఈరోజు ఇంట్లో దీపారాధన చేశాక పఠించాలి. గౌరీదేవి అనుగ్రహం కోసం అమ్మవారికి రకరకాలైనటువంటి పండ్లు నైవేద్యంగా సమర్పించినట్లయితే గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే గౌరీదేవి అనుగ్రహం ఈరోజు ఉన్నట్లయితే అమ్మవారి అనుగ్రహం వల్ల వివాహపరమైన సమస్యలు, దాంపత్యపరమైన సమస్యలు అధిగమించవచ్చు. ఇలా సౌమ్య రూపంలో దుర్గాదేవి అలంకారంలో, శాక్తేయ రూపంలో మహాగౌరి అలంకారంలో అమ్మవారిని దర్శనం చేసుకోవడం ద్వారా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి దేవి శుభయోగం శీర్షికన సౌమ్య రూపంలో మహిషాసురమర్ధిని అలంకారంలో, శాక్తేయ రూపంలో సిద్ధిదాత్రి అలంకారంలో ఉన్న అమ్మవారి అలంకార వైభవం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. తాం దుర్గాం దుర్గమాం దేవీం దురాచార విఘాతినీం నమామి భవభీతోహం సంసారార్ణవతారిణీం. శ్రీ దుర్గా పరదేవతాయై నమః. ఈటీవీ ప్రేక్షకులకు దుర్గాష్టమి శుభాకాంక్షలు.
అష్టమి నవరాత్రుల్లో అత్యంత ముఖ్యమైనది అని చెప్పబడుతుంది. ఈ అష్టమి నాడు అమ్మవారిని ఏ రూపంతో అయినా ఆరాధించవచ్చు. అయితే కొన్ని శక్తి క్షేత్రాల్లో ఈరోజు దుర్గా అలంకారం చేసి దుర్గాదేవతగా ఆరాధన చేస్తారు. అసలు శరన్నవరాత్రులు అంటేనే స్ఫురించే దుర్గామాత. దుర్గా ఆరాధనలు 9 రాత్రులు చెయ్యాలి అని శరత్కాల పూజా విధానంలో తెలియజేస్తున్నారు. ఆ దుర్గ ఎవరు అంటే పోతన గారు చెప్పినట్టు అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ, ముగురమ్మలకి మూలపుటమ్మ ఈ దుర్గ. ఈ దుర్గయే కాళీ, సరస్వతి, లక్ష్మి ఇత్యాది రూపాలతో వ్యవహరింపబడుతుంటుంది. ఈ దుర్గాదేవిని సింహవాహినిగా ఆరాధన చేస్తారు, అష్టభుజాలతో ఉన్నట్లుగా. అష్టాదశ భుజ దుర్గ కూడా శాస్త్రములో చెప్పబడుతున్నది, సింహవాహిని. పైగా వ్యాఘ్రవాహిని దుర్గ కూడా ఉన్నది, అంటే పులి మీద కూర్చున్నాడు దుర్గ. ఇక్కడ సింహము మహర్షుల తపోబలం చేత సమస్త దేవతాశక్తులతో ఆవిర్భవించిన ఒకనొక శక్తి సింహం. అమ్మవారు యుద్ధానికి బయలుదేరేటప్పుడు హిమవంతుడు ఈ సింహాన్ని అమ్మవారికి కానుకగా ఇచ్చాడు అని మనకు పురాణాలు వర్ణిస్తున్నాయి. ఈ సింహము సామాన్యమైనది కాదు. జూలు మొదలుకుని తోక వరకు ప్రతి అంగంలో ఒక్కొక్క దేవత ఉంటారు అని శాస్త్రంలో చెప్పబడుతున్నది. ఎలాగైతే శివునకు నంది, విష్ణువుకు గరుత్మంతుడు చెప్పబడుతున్నారో అమ్మవారి సింహవాహిని ప్రసిద్ధి. ఆ సింహానికి కూడా శ్రీ సింహాయ మహాబలాయ నమః అనే మంత్రంతో నమస్కారం చేసుకుంటారు. అటువంటి సింహం అనబడేటువంటి దేవతా శక్తుల్ని అధిష్ఠించి అమ్మవారు ఉంటారు. ఆవిడ దేవదేవిగా ప్రకాశిస్తుంటుంది. అలాగే వ్యాఘ్రము అమ్మవారి వాహనంగా చెప్పబడుతుంది. ఈ స్వరూపాన్ని వింధ్యవాసిని అంటారు. ఇక్కడ వింధ్యవాసిని దుర్గ వ్యాఘ్రవాహిని. ఆ వ్యాఘ్రము అమ్మవారు తపస్సు చేస్తున్నప్పుడు అమ్మవారి తపస్సు దగ్గర కూర్చొని అమ్మవారిని ఒక బంటులో కొలుచుకుందుట. అందుకు ఆ వ్యాఘ్రాన్ని అమ్మవారు వాహనంగా స్వీకరించారు అని చెప్తారు. ఇక్కడ వాహనములు కూడా ఒకానొక దేవతకి ఆధారంగా ఉన్నటువంటి శక్తులను భావన చేయాలి. ఇక్కడ అవి మనం అనుకునే మామూలు జంతువులు కావు, అవి కూడా కొన్ని శక్తులకు సంకేతాలు. అలాంటి వ్యాఘ్రం పైన, సింహం పైన ఉండడం సంకేతం ఏంటంటే శ్రేష్ఠత్వ సూచకం. వాడు సింహంలా ఉన్నాడండి అంటూ ఉంటాం. అదేవిధంగా పులి లాంటి వాడండి అంటూ, ఎవరైనా గొప్పగా కనిపించినా, గొప్ప బలవంతులు ఎవరైనా ఉంటే సింహం లాంటివాడు అని అంటూ ఉంటాం. అయితే ఇతర భాషల్లో కూడా సింహానికి అంత స్థానం ఇస్తారంటే సింహభాగం అనే మాట అనుకున్నది. అది ఇతర భాషల్లో, ఇతర దేశ సంస్కృతుల్లో కూడా సింహానికి అంత ప్రాముఖ్యం ఇస్తున్నారు. కానీ సింహం అంటేనే ప్రాముఖ్యానికి, శ్రేష్ఠత్వానికి, పరాక్రమానికి, గొప్పతనానికి సంకేతం. అలాంటి గొప్పతనాన్ని అధిష్ఠించినటువంటి మహాదేవి గనక సింహవాహినిగా, వ్యాఘ్రవాహినిగా అమ్మవారిని ఆరాధన చేస్తున్నాం. అష్టభుజాలు, దశభుజాలు, అష్టాదశ భుజాలు కూడా దుర్గకున్నట్లుగా చెప్పబడుతుంది. దుర్గ ఏదో ఒక రూపం కాదు, వివిధ పర్యాయాలు, వివిధ రూపాలు ధరించినటువంటి పరాశక్తి దుర్గ. ఎందుకు ధరించిందంటే లోకక్షేమం కోసం, సత్పురుషులను అనుగ్రహించడం కోసం, ప్రకృతికి రక్షణ కలిగించడం కోసం అమ్మవారు ఆవిర్భవించారు. అందుకే దుర్గా అంటేనే రక్షణ శక్తి, ఆశ్రయ శక్తి అని ప్రధానమైన అర్థములు. ఇక్కడ అందరికీ ఆశ్రయముగా, ఆధారముగా ఉన్నటువంటిది కనుక దుర్గ. పైగా దుర్గా అనేది అన్ని తత్వాల కంటే పైతత్వం, పరతత్వం అని చెప్తారు. కనుక పరతత్వానికి, పరమాత్మ, పరబ్రహ్మ అనే తత్వానికి దుర్గా అనేది ఒక పేరు. అది పుంలింగంలో చెప్తే దుర్లభో, దుర్గమో, దుర్గో అని మనం విష్ణు సహస్రనామం చదువుతున్నాం. దాన్ని స్త్రీలింగంలో దుర్లభ, దుర్గమ, దుర్గా అంటున్నాం. ఇక్కడ స్త్రీలింగ పుంలింగులు మారే కానీ తత్వం ఒకటే, అంటే పరతత్వం అని అర్థం. దీని గురించే వేదంలో ఒక చోట చెప్తూ యస్యాహ పరతరం నాస్తి సైషా దుర్గా ప్రకీర్తిత అని మాట అన్నారు. దేనిని మించి మరొక తత్వము లేదో దాన్ని దుర్గా అంటారు. అలాంటి దుర్గాదేవిని ఆరాధన చేసినట్లయితే దురాచారములు తొలగిపోతాయి. తాం దుర్గాం దుర్గవాం దేవీం దురాచార విఘాతినీం అంటూ దేవీ సంబంధమైన వైదిక ఉపనిషత్తులో మంత్రం ఇది. దురాచార విఘాతినీం దుర్గాం, పైగా దుర్గమాం అంటే సామాన్యమైన బుద్ధికి, మాటలకి దొరకనిది కనుక దుర్గమ. ఎంతో సాధన చేస్తేనే కానీ లభ్యం కాని పరతత్వం కనుక దుర్గమ అన్నారు. అలాంటి దుర్గమమైన తల్లిని స్మరిస్తే దురాచారములు పోతాయి. ఈ కలియుగంలో ఏది సత్యమో, ఏది సదాచారం మనకు తెలియదు. ఏది తెలుసో అదే చేస్తాం. ఆ దురాచారమో కూడా మనకు తెలియదు. అటువంటి దాన్ని అమ్మవారి దోషాలను తొలగించగలిగే శక్తి కలిగింది కనుక అమ్మవారిని కొలుచుకోవడం చాలా ముఖ్యం. కలియుగంలో దుర్గా ఆరాధన చాలా విశేషంగా చెప్పబడుతున్నది. ఈ దుర్గకే చండీ అని కూడా పేరున్నది. అంటే యుద్ధం చేసేటప్పుడు అసురుల పట్ల కోపం అనే శక్తిని ప్రకటిస్తూ వచ్చింది కనుక చండీ అని కూడా అంటారు. ఇంకా అనేక పేర్లతో దుర్గను కొలుచుకుంటుంటారు. ఆర్య, దుర్గా, వేదగర్భ, అంబిక ఇత్యాది నామాలు ఉన్నాయి. భద్రకాళి అనే పేరు కూడా దుర్గకు చెప్పబడుతున్నది. భద్రకాళి అంటే కాలస్వరూపం కనుక కాళి అంటారు. భద్రతని ఇస్తోంది కనుక భద్రకాళి అంటారు.
ఇలా కొలుచుకుని ఈ తల్లి వివిధ అసురుల్ని సంహరించింది. యాదేవి మధుకైటభప్రసమని, యా మాహిషోన్మూలిని, యా ధూమ్రేక్షణ చండముండదమని, యా రక్తబీజాసిని, యా శుంభాదిని శుంభదచ్చదమని, యా సిద్ధలక్ష్మీపర సా దుర్గా సా చండీ నవకోటి శక్తి సహిత మాం పాతు సర్వేశ్వరి అని అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకంలో చెప్తూ మధుకైటభుల్ని సంహరించినటువంటి శక్తి అంటే విష్ణువుని అందున్న వైష్ణవి శక్తియే దుర్గగా చెప్పబడుతోంది కనుక వైష్ణవి అనే శక్తిగా ఉంటూ విష్ణువునికి ప్రబోధం కలిగించి విష్ణువు చేత మధుకైటభ సంహారం చేయించింది ఈ తల్లి. అదేవిధంగా మహిషాసురుడిని ధనుజుణ్ణి అతడి యొక్క కోట్ల కొలది అక్షౌహిణి శానలతో సహా నాశనం చేసింది కనుక మహిషాసుర మర్దిని అని చెప్పబడుతున్నది. అలాగే శుంభనిశుంభులు అనేటువంటి రాక్షసుని సంహరించేటప్పుడు అతడికి పరివారముగా ఉన్న చండ ముండ రక్తబీజ ధూమ్రాక్షాది రాక్షసుని సంహరించింది ఇక్కడ. ఈ విధంగా ఉన్నటువంటి తల్లి భ్రామరి అనే రూపం ధరించి తన నుంచి వివిధమైన తుమ్మెదలను ఉత్పన్నం చేసి అరుణుడు అనే రాక్షసుని సంహరించింది భ్రామరి. ఈ భ్రామరి కూడా దుర్గా రూపంగానే చెప్పబడుతూ దుర్గా గ్రంథములు ఎందుకు ప్రస్తావన చేయబడుతున్నది. ఈ భ్రామరి రూపంతోనే శ్రీశైల మహాక్షేత్రంలో అమ్మవారు ఆరాధింపబడుతున్నారు. ఈ దుర్గయే హిమాలయాల్లో వైష్ణవి అనే రూపంతో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనే 3 ఆకృతులతో 3 శిలారూపములతో ఆరాధింపబడుతూ ఉంటుంది జమ్మూ కాశ్మీర్ ప్రాంతమునందు. ఇవినే వైష్ణవి అంటారు. ఇలాగా తల్లి వింధ్యవాసిని అనే పేరుతో కూడా వింధ్యాచలం అనే ప్రాంతంలో ఉన్నది. ఇలా దేశమంతా కూడా వివిధ రూపాలతో ఆరాధింపబడుతున్నది. ఈ తల్లికి కృష్ణ, కుముద, చండిక, మాధవి ఇత్యాది నామం ఉన్నట్లు భాగవతం చెప్తున్నది. ఈ తల్లిని ఆరాధన చేస్తే గ్రహదోషాలు తొలగుతాయి, భయాలు తొలగుతాయి, దుఃఖములు నశిస్తాయి. అటువంటి ఈ దేవి శరణాగతులైన వారు రక్షిస్తుంది కనుక ఆ దుర్గాంబని నమస్కరిస్తూ స్వస్తి శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యాత్య హరే దేవి నారాయణి నమోస్తుతే. యాదేవీం సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత. దసరా నవరాత్రుల సందర్భంగా ఈరోజు దుర్గాష్టమి. ఈటీవీ ప్రేక్షకులందరకు దుర్గాష్టమి శుభాకాంక్షలు. దుర్గాదేవి చండముండ నిశుంభ శుంభ ప్రచండ దైత్య విమర్దిని, దుఃఖములను నాశనం చేసే దివ్యవంతమైనటువంటి శక్తి తత్వం ఆ దుర్గానామం. ఎవరైతే నిత్యం దుర్గా 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 అంటారో దుఃఖములను నాశనం చేసేటువంటి తత్వచింతన ఆ చక్కని తల్లి తన శూలంతో చేస్తుంది. అందుకే ఆ తల్లిని శూలేన పాహినో దేవీం పాహి ఖడ్గేన చాంబికే ఘంటాస్వనేన పాహి చాపజ్యా నిస్వనేన చ అని చెప్పేసి ఆ తల్లిని ప్రార్థన చేస్తాం. అంతేకాదు శత్రువుల్ని కూడాను దరిచేరనీయకుండా కాపాడే లక్షణం దుర్గాదేవిది ఉంది. అందుకే ఆ తల్లిని దురితానీకములన్ దురూహపితతిన్ దుశ్చిత్త దుర్వృత్తులన్ దురహంకారము దుష్ట సంగ భయమున్ దుర్యోగ దుఃఖంబులన్ దురదృష్టంబును దుర్దంశావరణముల్ దుస్వప్న దుర్భాషణల్ దురవస్థల్ నశింపజేయగదవే దుంబీజ దుర్గేశ్వరీ. ఆ తల్లి దుర్గామాత దుర్గేశ్వరీదేవి. ఆ తల్లిని కొలిస్తేనే చాలు జీవితం సుసంపన్నమై వెలుగొందుతుంది. ఆ తల్లికి ఇష్టమైనటువంటిది ఏమిటి? చక్కటి పులిహోర, చక్ర పొంగలితో కూడినటువంటి వివిధ రకాలైన తీపి వంటలు. అంతేకాకుండా ఈ రోజున ఆ జగన్మాతను అర్చన చేసే ప్రతి వాళ్ళు గారెలు అనేటువంటివి, మినపగారెలు నైవేద్యంగా సమర్పించేటువంటి సాంప్రదాయం కూడా ఉందన్నమాట. కాలసర్పదోషం, నాగదోషం ఇవన్నీ కూడా తీవ్రతను తగ్గించడానికి అమ్మవారి ఆలయ ప్రాంగణానికి వెళ్ళి 9 ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి అమ్మవారి ఆలయంలో జంటనాగుల విగ్రహాలకు పాలతోనూ
కుంకుమ కలిపిన నీళ్లతోనూ అభిషేకించి కుంకుమ కలిపిన నీళ్లలో తడిపి ఆరబెట్టినటువంటి వస్త్రంతో ఒత్తులు చేసి దీపారాధన చేసినట్లయితే ఆ యొక్క కాలసర్ప దోషాలన్నీ కూడా పటాపంచలయ్యేట్టుగా చేసే శక్తి దుర్గామాతది అనేటువంటి విషయం కూడా గుర్తుపెట్టుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. నమస్తే భగవన్ దేవదత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 6:11 సూర్యాస్తమయం 5:55 తిథి సప్తమి మధ్యాహ్నం 12:27 వరకు. నక్షత్రం పూర్వాషాఢ తెల్లవారుజామున 5:40 వరకు. వర్జం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:38 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:06 నుంచి 10:53 వరకు. మరల మధ్యాహ్నం 2:47 నుంచి 3:34 వరకు. అమృతకాలం రాత్రి 12:47 నుంచి 2:25 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం దుర్గాష్టమి. ఈటీవీ ప్రేక్షకులకు దుర్గాష్టమి శుభాకాంక్షలు. శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు దుర్గాదేవి స్వరూపంలో అమ్మవారిని పూజ చేసుకుంటాం. ఆ స్మరణ వల్ల కష్టాలన్నింటినీ కూడా అధిగమించేటువంటి శక్తి మనలో వృద్ధి చెందుతుంది. సామాన్యంగా కష్టం వచ్చినప్పుడు దానికి లొంగడం కంటే దాన్ని జయించేటువంటి విధానంలో ఆలోచన చేయాలి. ఆ ఆలోచనను ప్రేరేపించేటువంటిది మనకు దుర్గాదేవి. మరో విశేషం దేవి త్రిరాత్ర వ్రతారంభం గురువారం. మనకు నవరాత్రులలో 9 రోజులు పూజ చేద్దాము అంటే కొన్ని ఆటంకాలు వస్తుంటాయి. అది ప్రకృతి సిద్ధమైనవి కావచ్చు, అలాగనే ఆశౌచ సంబంధమైనవి కావచ్చు. అలాంటివి వచ్చినప్పుడు వ్యక్తులు ఏం చేస్తారంటే త్రిరాత్ర వ్రతం చేస్తారు. అంటే ఈరోజు నుంచి 3 రోజులు వరుసగా అమ్మవారిని పూజించుకోవడం ద్వారా నవరాత్ర ఫలితాన్ని పొందగలుగుతారన్నమాట. అందుకని ఆ త్రిరాత్ర వ్రతం అనేటువంటిది ఈరోజు ప్రారంభమవుతుంది. అలాగనే ఈరోజు గురువారం కావడం వలన దత్తాత్రేయుడిని అనఘాదేవిని అర్చించుకోవడం ద్వారా బుద్ధి కుశలత పెరుగుతుంది, ధార్మిక చింతన పెరుగుతుంది. మన చుట్టూ ఉండేటువంటి సంఘటనల నుంచి జ్ఞానాన్ని సముపార్జించగలిగినటువంటి ప్రజ్ఞ పెరుగుతుంది. అదేవిధంగా ధనాన్ని కాపాడుకునే శక్తి పెరుగుతుంది, దాన్ని సద్వినియోగం చేసేటువంటి నేర్పు పెరుగుతుంది. నేటి ఆణిముత్యాలు. కొన్నిసార్లు మన మంచితనమే మనల్ని ఒంటరిని చేస్తుంది. అది మనకు అర్థం కాదు. అర్థమయ్యే సమయానికి మన దగ్గర ఏమీ ఉండదు. దుర్గతిం గమయతి దూరయతి. దుర్గతుల్ని దూరం చేసి సకల సౌభాగ్యాల్ని అందించే విశ్వజనని దుర్గామాత.
సకల విధ దుర్గాలను అంటే అవరోధాల్ని అధిగమింపచేసి సాధకుల్ని ఆధ్యాత్మిక మార్గంలోకి నడిపించే పరదేవత శుద్ధ చైతన్య రూపిణి దుర్గాదేవి. దుర్గే దుర్గతి నాశిని అంటారు. దుర్గా నామాన్ని ఓ మహామంత్రంగా వేదం పేర్కొంది. దు అక్షరం దుర్వికారాలకు సంకేతం. దారిద్ర్యం, దుఃఖం, దుర్భిక్షం, దుర్వ్యసనం వంటి ప్రతికూల ధోరణులకు ప్రతిబింబం. గా అక్షరానికి అర్థం ఉపశమింపచేయడం. దుర్గా అంటే అన్ని ప్రతికూలతలన్నీ నివారించి సర్వం సహా అన్నిటి సానుకూలతల్ని అందించే మాతృశక్తి. దుర్గానామానికి అర్ధశక్తితో పాటు శాబ్దిక శక్తి కూడా ఉంది. దుర్గానామాన్ని స్మరిస్తే దివ్య ఫలితం అందుకోవచ్చని మంత్రశాస్త్రం పేర్కొంది. దేనిని మించిన పరతత్వం మరొకటి లేదో ఆ దివ్య తత్వమే దుర్గాతత్వం అని వేదం వివరించింది. మాటకు, మనసుకి, ఊహకి, మనోబలానికి, చర్మ చక్షువుకి అందని, గోచరం కాని అనిర్వచనీయ అమేయ మహాశక్తి రూపమే దుర్గా స్వరూపం. దుర్గాదేవి సమస్త దేవతల సాధికారక శక్తి. అందుకే వివిధ మంత్ర తంత్ర గాథల్లో వివిధ దుర్గాదేవి స్వరూపాలు వ్యక్తమయ్యాయి. వీటిలో ఏ రూపాన్ని ఆరాధించినా ఆ తల్లి శుభ దీవెనల్ని అందుకోవచ్చు. స్వరూపిణి నవనవలావణ్యధుని నవరాత్రుల పూజలని నవలోకింతును సదా. నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్యధుని నవరాత్రుల పూజలని నవలోకింతును సదా. జగజ్జనని జగన్మాత జగదీశ్వరి పరమేశ్వరి జగజ్జనని జగన్మాత జగదీశ్వరి పరమేశ్వరి. దుర్గాష్టమి సందర్భంగా దుర్గాదేవి దివ్యాలంకృతంగా శోభిల్లుతుంది. ఎర్రటి చీర, మణిమయ కిరీటం, 8 చేతుల్లో కత్తి, డాలు, శంఖం, గద, కలశం, త్రిశూలం, చక్రం, ధనుర్బాణాలు ధరించి సింహవాహినిగా ప్రకటితమవుతుంది ఈ స్వరూపం. ఈ అవతార విశేషం సర్వశత్రు సంహారక రూపం. దుర్గాష్టమి నాడు శివశక్తులన్నీ దుర్గాదేవికి సంపూర్ణంగా ఆపాదితమవుతుంది. ఒకప్పుడు దుర్గమాసురుడు తన తపశ్శక్తితో వేదాల్ని జగత్తులో లేకుండా అంతర్ధానం చేశాడు. దాంతో యజ్ఞయాగాదులు లోపించాయి. దుర్భిక్షం ఏర్పడింది. లోకాలన్నీ అల్లకల్లోలమయ్యాయి. అప్పుడు మహాదేవి కృప కోసం అంబా యజ్ఞాన్ని దేవతలు, ఋషులు నిర్వహించారు. జగన్మాత ప్రసన్నురాలై శతాక్షి నామధేయంతో అనంత దార్శనిక శక్తితో సంకేతంగా ప్రత్యక్షమైంది. అద్భుత శక్తి సామర్థ్యాలతో దుర్గముణ్ణి అంతం చేసి వేదాల్ని పునరుద్ధరించింది. లోకంలో మళ్లీ విజ్ఞాన వాహినుల్ని ప్రసరింపచేసి వేద దుర్గగా వినుతుకెక్కింది. దేవతల ప్రార్థన మేరకు నిరాకారమైన శక్తిగా ఆవిష్కారమై రాక్షస సంహారం చేసిన గాథల్ని పలు పురాణాలు వివరించాయి. మహిషాసుర సంహార నిమిత్తం సర్వదేవతల నుంచి బహిర్గతమైన శక్తి అష్టాదశ భుజాలలో విరాట్ రూపిణిగా వ్యక్తమైంది. కోట్లాది అసుర శక్తుల్ని నాశనం చేసిన ఆ చండీ దుర్గాదేవి. దుర్గాష్టమి అంటే ఆశ్వయుజ శుద్ధ అష్టమి నాడు ప్రహ్లాద ప్రసన్నమూర్తిగా భక్తుల పాలిట శుభంకరిగా సాక్షాత్కారమైంది. పులిహోర, పొంగలి, పులగం, అల్లంగారలు, సొంటి అన్నం అమ్మవారికి నివేదన చేయాలి. దుర్గారాధన వల్ల సమస్త గ్రహ బాధలు, అనారోగ్య పరిస్థితులు తొలగుతాయి. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత శివానంద చరిత. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత శివానంద చరిత. శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూల శక్తి. అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత శివానంద చరిత. సైన్యాన్నంతటినీ నడిపించాడో ఆయనకే కదువు అభినందనలు ఇస్తారు. అంతేకాని అందరినీ పిలిచి చెప్పరు.
ముందు సైన్యాధిపతికి చెప్తారు, మహానుభావుడు గెలిపించాడంటారు. సైనికులు కూడా ఎందరో ఉండొచ్చు, కానీ ఒక టీం గెలిచిందనుకోండి, టీం కెప్టెన్కి కదా కప్పు చేతిలో పెడతారు. అలా అది యుద్ధమైనప్పుడు యుద్ధం చేసినటువంటి దేవసేనలన్నింటినీ నడిపించిన వాడెవరో ఆయనని మొదట చెప్పాలి. దేవసేనాధిపతి సుబ్రహ్మణ్యుడు, అందుకని విశాఖ అది మొదటి మాట. విశాఖేంద్రో ఇంద్రుడు. ఇంద్రుడి పేరు రెండో స్థానంలో ఇచ్చారు. ఎందుకని? ఆయన దేవలోకములకు అధిపతి. దేవలోకాల మీదకి కదు దండయాత్రకు ఎడుతుంటారు రాక్షసులు. అందుకని దేవలోకములకు అధిపతి ఇంద్రుడు. ఉపేంద్రో అన్న మాటకు అర్థం ఏంటంటే ఇంద్రుడి తర్వాత పుట్టినవాడు అని. అన్నగారిది పెద్ద స్థానమా, తమ్ముడిది పెద్ద స్థానమా? ఇంద్రుడు అన్న, విష్ణువు ఇంద్రుడికి తమ్ముడు. అందుకని ఇంద్రుడి తర్వాతి స్థానం ఎప్పుడు ఒక్క అవతారంలోనే, అన్ని వేళలా అని మీరు అనుకోకూడదు. ఉపేంద్రో వామనమూర్తిగా. కాబట్టి వామనమూర్తిగా వచ్చినప్పుడు ఇంద్రుడికి తమ్ముడిగా వచ్చాడు. అదితి కడుపున కోరి 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 తానే అడిగాడు, నేను పుడతానని. నీ కోడండ్రును నీ కుమారవరులు నీనాథుడు నీవును సంశ్లోకింపన్ సతులుం పతుల్ సమ్మోదింప రాత్రించరులు శోకింపన్ భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించదన్ నాకున్ వెడుక పుట్టు నీ సుతుడనై నర్తించి వర్తింపగాం. అమ్మా అదితి, నీ కడుపున పుడతానమ్మా అని అడిగాడు. అంతకన్నా అదృష్టమా పుట్టవయా అంది విష్ణువుని. అంటే ఆయన రవి మధ్యాహ్నమునంచరింప గ్రహ తారాచంద్రభద్రస్థితిన్ శ్రావణ ద్వాదశి నాడు శ్రోణనభిజిత్ సంజ్ఞాత లగ్నంబునన్ భువనాధీశుడు పుట్టే వామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరుమాతకున్ పరమ పాతివ్రత్య విఖ్యాతకున్ అన్నారు పోతన గారు. ఆయన దివిజాధీశ్వరుడు, సమస్త బ్రహ్మాండములకు అధిపతి అయినా ఇంద్రుడికి తమ్ముడిగా ఉపేంద్రుడిగా వామనమూర్తిగా పుట్టాడు. పుట్టి రాజ్యాన్ని పుచ్చుకుని ఇంద్రుడికి ఇచ్చాడు. అందుకని ఉపేంద్రో, ఇంద్రుడికి రాజ్యం పోయినప్పుడు వామనమూర్తిగా వచ్చి రాజ్యం ఇచ్చాడు. కాబట్టి ఆ ప్రేమ చూపించడానికి, ఆయన ఉపకార బుద్ధిని చూపించడానికి ఉపేంద్రో శబ్దం వేశారు. వేసినప్పుడు ఇంద్రుడి తరువాతి స్థానం ఉపేంద్రుడిది కనుక మూడో స్థానంలో విష్ణువుని పెట్టారు వామనమూర్తిగా. అందుకని ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఏం చేశారు? వీళ్ళు ముగ్గురు బాగా గుర్తుపెట్టుకోవాలి. విశాఖేంద్రోపేంద్రో, సుబ్రహ్మణ్యుడు, ఇంద్రుడు, శ్రీ మహావిష్ణువు, ఈ ముగ్గురు కలిసి యుద్ధాన్ని గెలిచారు. అంటే దేవసేనలను నడిపించారు వీళ్ళు ముగ్గురు. వీళ్ళు ముగ్గురు దేవసేనల్ని నడిపిస్తే వాళ్ళు ముగ్గురు కదా గెలిచింది. ఇప్పుడు ఆ ముగ్గురు గెలిస్తే వాళ్ళకి పథకాలు ఇవ్వడమో, వాళ్ళు గౌరవం ఇవ్వడమో చేసేవాడు ఎవరో ఉండాలి. లేదా వాళ్ళు కృతజ్ఞత చెప్పడానికి వస్తే మరి ఇంటి యజమాని పరమశివుడు కదా, పరమశివుడి దగ్గరికి కదా వెళ్ళాలి. వెళ్ళి శివ మీ అనుగ్రహం గెలిచాం అనాలి కదా. మరి శివుడి దగ్గరికి వెళ్ళలేదు, వాళ్ళు అమ్మవారి దగ్గరికి వెళుతున్నారు పరిగెత్తుకుంటూ. రణీ జిత్వా దైత్యా, వాళ్ళు యుద్ధంలో గెలిచి అమ్మవారి దగ్గరికి ఎందుకు పరిగెడుతున్నారు అని మనకు అనుమానం ఉంటుందేమో. అది శంకర భగవత్పాదుల యొక్క రచన వైశిష్ట్యం అంటే అలా ఉంటుంది. ఇప్పుడు ఎవడు ఏ పని చేశాడో ఆ పని దేని వలన చేశాడో గుర్తుపెట్టుకుని సంతోషిస్తాడు కాదు. మరి వాళ్ళు ముగ్గురు పరదేవత దగ్గరికి ఎందుకు పరిగెత్తుకొచ్చారు అంటే, సుబ్రహ్మణ్యుడు దేవతా సైన్యాల్ని గెలవడానికి కారణం ఆయన చేతిలో ఉన్న శూలం. ఆయన చేతిలో ఉన్న శూలం ఏదో కాదు, అమ్మవారే. అందుకే వేల్పిళ్ళాయి అంటుంటారు ద్రవిడ దేశంలో. వేళ్ళని ప్రత్యేకంగా శూలాన్ని పెట్టి పూజ చేస్తారు, ఆయుధాన్ని. ఆ శూలం పరదేవతయే, అమ్మవారే శూలంగా మారి సుబ్రహ్మణ్యుడి చేతిలోకి వెళ్ళింది. ఈ శూలం మా అమ్మ శక్తి స్వరూపిణి నా చేతిలో ఉన్న కారణం చేత రాక్షస సైన్యాన్ని చంపా, ఈ శక్తి అంతా మా అమ్మది. అందుకని మా అమ్మకి చెప్పాలి కృతజ్ఞత. అందుకు పరిగెడుతున్నాడు అమ్మ దగ్గరికి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శ్రీమాత్రే నమః. కాత్యాయని మహామాయే భవానీ భువనేశ్వరి సంసారసాగరే మగ్నం మాముద్ధర కృపామయే. బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసాదం జగదంబికే. మనోభిలషితం దేవీ వరం దేహి నమోస్తుతే. ఈరోజు అష్టమి.
అష్టమి నాడే కృష్ణుడు పుట్టాడు కనుక శ్రీకృష్ణావతారం రావటానికి కారణాన్ని తెలుసుకుందాం. ఈ ఉపదేశంలో వ్యాస మహర్షి నేను నాది అనే మోహపాశాన్ని కలిగి ఉండకూడదు. అప్పుడే జగదంబ అన్నీ తానై అండగా ఉండి నడిపిస్తుంది అని తెలిపాడు. దానికి తెలుసుకుందాం. వ్యాస మహర్షి జనమేజయుడితో, ఓ జనమేజయ, ఒకసారి భూదేవికి భారం ఎక్కువైపోయి ఆ భారాన్ని భరించలేకపోయింది. వెంటనే భూమాత గోమాత అయి ఇంద్రుడి వద్దకు వెళ్ళి దుఃఖించింది. ఓ దేవ, జరాసంధుడు, శిశుపాలుడు, కంసుడు, నరకుడు మొదలైన పాపాత్ములు నన్ను పీడిస్తున్నారు. నేను ఆ పాపాత్ముల భారాన్ని భరించలేకపోతున్నాను కనుక దుఃఖాన్ని తొలగించు. తస్మాత్వం దేవదేవేశ దుఃఖరూపార్ణవస్య చ పారదో భవభారం మే హరపాదౌ నమామితే. ఓ దేవదేవా, నేనిప్పుడు పాపభారం వల్ల దుఃఖ సముద్రంలో మునిగిపోతున్నాను కనుక నువ్వు ఆ పాపభారాన్ని తొలగించు, నీ కాళ్ళు మొక్కుతాను అని ప్రార్థించింది. వెంటనే ఇంద్రుడు, తల్లి బాధపడకు, నేను నీ దుఃఖాన్ని తొలగించలేను. నాకన్నా పెద్దవాడు బ్రహ్మదేవుడున్నాడు, ఆయనే నీ దుఃఖాన్ని తొలగిస్తాడు అని భూమాతని వెంటబెట్టుకొని ఇంద్రుడు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళాడు. బ్రహ్మదేవుడు భూమాత నుండి విషయం తెలుసుకొని ఇలా అన్నాడు, తల్లి బాధపడకు, నేను నీ దుఃఖాన్ని తొలగించలేను. నాకన్నా పెద్దవాడైన మహావిష్ణువు ఉన్నాడు, ఆయనే నీ దుఃఖాన్ని తొలగిస్తాడని అందరిని వెంటబెట్టుకొని బ్రహ్మదేవుడు విష్ణువు వద్దకు వెళ్ళి ఇలా స్తుతించాడు. సహస్రశీర్షా త్వమసి సహస్రాక్షః సహస్రపాత్ త్వం వేద పురుషః పూర్వం దేవదేవ సనాతనః. ఓ శ్రీహరి, నువ్వు సహస్రశీర్షుడవు, సహస్రాక్షుడవు, సహస్రపాదుడవు, వేదపురుషుడవు, దేవదేవుడవు, సనాతనుడవు. ఇదిగో భూదేవి, ఈమె మీద పాపాత్ములు ఎక్కువైపోయారు, వారిని ఆమె భరించలేకపోతుంది, వారినందరినీ వధించు, ఈమె దుఃఖాన్ని తొలగించు, నీకన్నా గొప్పవాడు లేడు అని బ్రహ్మదేవుడు బాగా స్తుతిస్తూ ఉంటే మహావిష్ణువు అడ్డు తగిలి ఇలా అన్నాడు, ఓ దేవా, ఆగు, అంత మాట అనకు, ఇక నన్ను పొగడకు. ఎందుకంటే నేను వీరుడిని, శూరుడిని కాదు, స్వతంత్రుణ్ణి కాదు, నేను కూడా ఒక ఆటబొమ్మనే. నాతో పాటుగా నువ్వు, రుద్రుడు, ఈ దేవతలు అందరం ఆటబొమ్మలమే, ఎవరూ కూడా స్వాతంత్రులం కాము. ఇంతకీ మనలను ఆడిస్తున్నది ఎవరు? ఎవరు స్వాతంత్రులై ఉన్నారు అంటే మనపైన ఒక అమ్మ ఉంది, ఆమె యోగమాయ, ఆమె కనపడదు. ఆ తల్లికే ఈ సృష్టి అంతా వశమై ఉంది. ఆమె ఈ సమస్త లోకాలను పాలిస్తూ ఉంది కనుక ఆమె ఏం చెయ్యమంటే మనం అదే చేయాలి, అంతేకాని మన ఇష్టప్రకారంగా చేయటానికి వీలు లేదు. ఆ తల్లి నన్ను చేపగా, తాబేలుగా, వరాహంగా చూడాలనుకుంది. లేకపోతే నేను ఆ జన్మలను ఎత్తేవాడినా నాకేమా కర్మ నాకు? జంతు జన్మలెత్తటం వల్ల పుణ్యం వస్తుందా? పురుషార్థం వస్తుందా? నేను అవతారాలు ధరించటానికి కారణం అమ్మే. అంతేకాదు, నేను పరశురాముడనై జన్మించి దుష్టులను వధించి రక్తాన్ని ఏరులై పారించాను. శ్రీరాముడనై నారబట్టలు కట్టుకొని అడవుల్లో తిండి తిప్పలు లేకుండా బ్రతికాను. దారిద్ర్యాన్ని అనుభవిస్తూ దుఃఖించాను. దీనికి తోడు నేను బంగారు లేడి విషయంలో భ్రాంతి చెందాను.
మతిలేక భార్యను విడిచి దాని వెంటపడ్డాను. ఇంతలో రావణాసురుడు నా భార్యను అపహరించాడు. తర్వాత నేను వానరుల సహాయం చేసుకొని రావణాసురుడిని వధించి తిరిగి సీతను పొందాను. నేను ఇలా 14 సంవత్సరాలు అడవిలో కష్టాలు అనుభవించాను. దైవాద్యుద్ధే జయ ప్రాప్తో, దైవాద్యుద్ధే జయ ప్రాప్తో నిహతోసౌ మహాసురః, నిహతోసౌ మహాసురః. దైవయోగం వల్లనే ఆ రావణాసురుడు వధించబడ్డాడు. దైవకృప వల్లే నేను రాక్షసులను జయించి జయశీలుని అని అనిపించుకున్నాను. సీతతో కలిసి తిరిగి అయోధ్యకు వచ్చి రాజునయ్యాను. అయితే ఆ రాజ్యభోగాలు ఎంతకాలం ఉంటాయి? ఉండవు కదా. కొంతకాలానికి ఎవడో అన్న మాటకు నా సీత భూమిలోకి వెళ్ళిపోయింది. నేను తిరిగి తమ్ముళ్ళందరితో కలిసి వైకుంఠానికి వచ్చేశాను. ఇది నా కథ. ఇప్పుడు చెప్పు, నాకు స్వేచ్ఛ ఎక్కడుంది? ఓ బ్రహ్మదేవా, ఈ విషయం నీకు కూడా తెలుసు. నీకు, నాకు, ఇంద్రుడికి, అందరికీ కూడా స్వేచ్ఛ లేదు. మనమందరం కూడా మహామాయకు వశులై ఉన్నాము. యన్మాయా మోహితః సర్వః, యన్మాయా మోహితః సర్వః సత్వం జానాతి నో జనః, సత్వం జానాతి నో జనః. వయం మాయావృతాయ కామం న స్మరామో జగద్గురుం పరమం పురుషం శాంతం సచ్చిదానందమవ్యయం. ఈ సృష్టిలోని ప్రతి వ్యక్తి కూడా మాయకు మోహితుడై ఉన్నాడు. అందుచేత దేవీతత్వాన్ని తెలుసుకోలేకోకుండా ఉన్నాడు. అలాగే మనం కూడా మాయ చేత ఆవరించబడి ఉన్నాం. కనుక మనం కూడా ఆ జగద్గురువు, పరమపురుషుడు, అవ్యయుడు, సచ్చిదానంద రూపుడు అయిన జగద్గురువు యొక్క స్వరూపాన్ని తెలుసుకోలేకోకుండా ఉన్నాం, మరిచిపోతున్నాం. అహం విష్ణు అరహం బ్రహ్మ, అహం విష్ణురహం బ్రహ్మ శివోహమితి మోహితాః, శివోహమితి మోహితాః న జానీమో వయం ధాతః, న జానీమో వయం ధాతః. పరం వస్తు సనాతనం, పరం వస్తు సనాతనం. నేను విష్ణువును, నేను బ్రహ్మను, నేను శివుడిని అని అహంకరించి మోహింపబడుతున్నాం. జ్ఞానం లేక నేను అనే గర్వంతో విర్రవీగుతున్నాం. నిజంగా మనం ఆనాడు ఆ పరవస్తువు ఎలా ఉంటుందో చూశాం. ఓ బ్రహ్మదేవ, ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. కనుక అందరూ కలిసి ఆ ఆదిపరాశక్తిని స్తుతించండి, మనస్సులో స్మరించండి అన్నాడు మహావిష్ణువు. వెంటనే దేవతలందరూ కలిసి ఆ పరమేశ్వరుని మనస్సులో ధ్యానించారు. అమ్మవారు వారి ఎదుట ప్రత్యక్షమైంది. అప్పుడు ఊర్ణనాభాద్యత తంతు విస్ఫులింగ విభావసోహో, విస్ఫులింగ విభావసోహో తథా జగద్యదేతాస్య, తథా జగద్యదేతాస్య నిర్గతం తాం నతా వయం, నిర్గతం తాం నతా వయం. ఓ జగన్మాత, సాలేడు నుంచి దారంలాగా, నిప్పు నుంచి రవ్వలాగా నీ నుంచి ఈ జగత్తంతా పుట్టింది. అందుచేత నీ మాయాశక్తికి ఈ చరాచర జగత్తంతా లోబడి ఉంది. ఓ భువనేశ్వరి, నీకివే వందనాలు. నిన్ను తెలుసుకోలేకపోతేనే
భవబంధాలు ఏర్పడతాయి. నిన్ను తెలుసుకుంటే భవబంధాలు నశిస్తాయి. నువ్వు జ్ఞానరూపవు, మమ్మల్ని నడిపించు ఓ మహాలక్ష్మి, ఓ మహాశక్తి, మమ్ము నడిపించు అని అందరూ స్తుతించారు. తర్వాత ఇంద్రుడు ప్రత్యేకంగా అమ్మవారిని స్తుతించాడు. తర్వాత విష్ణుమూర్తి చివరిగా ఇలా స్తుతించాడు: ఓ పరాశక్తి, నీలో ఉన్న కళ మాలో కొంచెము మాత్రమే ఉంది. అందువల్లే మేము ఈ మాత్రమైనా పనులు చేస్తూ వస్తున్నాం. నీ తోడు మాకు ఉన్నప్పుడే మేము ప్రతి పనిని నిమిషంలో నెరవేరుస్తాం. ఈ భూమిని పాపాత్ములు బాధ పెడుతున్నారు. అందుచేత భూదేవి బాధపడుతుంది. ఈ బాధను తొలగించు. నువ్వు మహిషాసురుడివి, శంభు నిశుంభులను, రక్త బీజుడిని, చండముండాసురులను వధించావు. ఇంకా ఎన్నో ఘనకార్యాలు చేశావు. అలాంటి నువ్వు ఈమెను రక్షిస్తావని ప్రార్థించావు అని దండం పెట్టాడు. అందుకు జగదంబ సంతోషించి ఇలా అంది: ఓ దేవతల్లారా, నేను ఈ విషయం గురించి ఎప్పుడో ఆలోచించాను. జరాసంధుడు మొదలైన వాళ్ళందరూ నశించటానికి ఒక ప్రణాళిక రచించాను. మీరందరూ మీ మీ అంశాలతో భూమి మీద అవతరించండి. విష్ణువు కృష్ణుడిగా పుడతాడు. తదాహం ప్రభవిష్యామి యశోదాయాంచ గోకులే. తదాహం ప్రభవిష్యామి యశోదాయాంచ గోకులే. నేను గోకులంలో యశోదానంద దంపతులకు కూతురునై పుడతాను. దేవకార్యానికై చేసి నేను పెడతా, దేవకార్యాన్ని చేసి పెడతాను. నా శక్తితో బలరామకృష్ణులు దుర్మార్గులను వధిస్తారు. పాండవులు కూడా దుర్మార్గులను సంహరిస్తారు. అప్పుడు భూభారం తగ్గి భూదేవి నిశ్చింతగా ఉంటుంది. వీరందరినీ నిమిత్తంగా చేసుకొని నేనే అన్ని పనులు చేస్తాను. కురుక్షేత్రే కరిష్యామి క్షత్రియాణాంచ సంక్షయం. కురుక్షేత్ర యుద్ధంలో క్షత్రియులందరినీ నాశనం చేస్తాను. అందరికీ శుభం అని అభయం ఇచ్చింది. ఓ జనమేజయ, ఇది కృష్ణావతారానికి కారణం. అమ్మ సర్వశక్తివంతురాలు. అమ్మే అందరినీ నడిపిస్తూ ఉంటుందని తెలపటానికి గల కారణం. ఇప్పుడు చెప్పు, భూభారం తొలగించటానికి కారణం అమ్మవారు. కృష్ణుడిని ఆయా దేవతాంశాలతో పుట్టిన వారిని నడిపించటానికి కారణం అమ్మవారు. మహాభారత యుద్ధంలో దుష్ట క్షత్రియులందరినీ నాశనం చెయ్యటానికి కారణం అమ్మవారు. అంతా అమ్మవారే అని వ్యాస మహర్షి ఉపదేశించాడు. ఈ ఉపదేశాన్ని బట్టి గొప్పవాళ్ళము అనుకునే వారందరూ నేను నాది గురించి ఆలోచించుకోవాలి. అంతా అమ్మవారే నడిపిస్తున్నప్పుడు, పోషిస్తున్నప్పుడు, రక్షిస్తున్నప్పుడు నేను నాది అనే పదాలకు భావాలకు చోటెక్కడ ఉంటుంది? లేదు కదా. అలా ఉంటే అది అజ్ఞానం కదా. కనుక నేను నాది అనే గర్వాన్ని విడిచిపెట్టాలి. అంతా అమ్మది, అమ్మే నడిపిస్తుందని గ్రహించి విష్ణువులాగా వినయంగా నడుచుకోండి. జగదంబ గొప్పగా అనుగ్రహిస్తుంది. శ్రీమాత యొక్క కృప ఈ జగత్తుపై ప్రసరించి అందరూ సుఖశాంతులతో వర్ధిల్లుదురుగాక అని ఆశీర్వదిస్తూ శ్రీమాత్రే నమః.